నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. నేను మీ చందు. మిత్రులారా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓటర్ మహాశయులు మళ్ళొక్కసారి ఏలుకు ఇంకంటించుకునే రోజులు చాలా దగ్గరికి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. ఇక మళ్ళీ ఓటర్ మహాశయులకు పండుగ రాబోతున్నది. ఇక మొన్ననే సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ కొద్దిగా సప్పవటర్ జనాలు ఇక ఈ మున్సిపల్ ఎన్నికలతోని మళ్ళా జోరు అందుకోబోతున్నారు. ఇంకో పక్క సిట్ 2.0 వర్షన్ ఏదైతుందో ఇక అది హరీష్ రావు అయిపోయింది, తర్వాత కేటీఆర్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు సంతోష్ రావు దగ్గర దాకా ఈ సిట్టు విచారణ జరిపేందుకు వచ్చింది. సంతోష్ రావును కూడా విచారణకు పిలిపించినటువంటి పరిస్థితి. ఇట్లున్నాయి తెలంగాణలో రాజకీయ అంశాలు. రైట్, మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలపండి మిత్రులారా. తర్వాత మీ వాట్సాప్ గ్రూపులలో మన మార్నింగ్ న్యూస్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, ఎందుకంటే కొంత కుట్రలు జరుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, మన వీడియోని షేర్ చేయండి. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగాల దిశా పత్రికను చూసుకుందాం. జోగినిపల్లి సంతోష్కు సిట్ నోటీసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిఆర్పి 160 కింద జారీ. నేడు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరవ్వాలని ఆదేశం. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డు. సిట్ ప్రశ్నలు సమాధానాలు ఇస్తా మాజీ ఎంపీ సంతోష్ రావు అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ కు చెందిన మరో కీలక నేత మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావుకు సెక్షన్ 160 సిఆర్పి కింద సిట్ అధికారులు సోమవారం నోటీస్ జారీ చేసింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సంబంధిత అంశాలపై వివరణలు సేకరించేందుకు ఈ నోటీస్ ఇచ్చినట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, మాజీ ఎస్ఐబి అధికారులు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు విచారణ. గత మంగళవారం హరీష్ రావు, శుక్రవారం కేటీఆర్ ను సిట్ అధికారులు విచారించారు. సుమారు 7 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దర్యాప్తులో భాగంగా అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు సిట్ బృందాలు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నది. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఇప్పుడు సంతోష్ రావు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు పంజాగుట్టలో ఫోన్ ట్యాపింగ్ అయిందో దానికి సంబంధించి సంతోష్ రావుని విచారణకు పిలిచినటువంటి పరిస్థితి. ఈరోజు సంతోష్ రావుని విచారణకు పిలిచి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ఇక మరి కేటీఆర్ హరీష్ రావు అయితే సిట్టును వీళ్ళు ప్రశ్నించారు. మరి ఈసారి కూడా అదే కోవలకు వస్తాడా, లేదంటే సిట్టు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తాడా? ఎందుకంటే ఇప్పుడు ఈ సార్ని ఇరికిచ్చింది ఎవరంటే ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు. మళ్ళీ కవిత గారు వాళ్ళు మర్చిపోయిన దాని అంశాన్ని లేవనెత్తి రమ్యారావు కూడా. సో మొత్తంగానైతే సార్ నిరికిచ్చింది అయితే కల్వకుంట్ల కవిత గారు. అయితే విషయం ఏంటంటే ఇంటికాడ ఏం చేయలేకపోతున్నాము, కేసీఆర్ దగ్గర ఈయన ఏం చేయలేకపోతున్నాము, ఇక సిట్ కాడన్న ఈయనను పెడదాము, ఎట్లా పెట్టి ఈయనను తీసుకురావాలి, బయట జనాలకు పరిచయం చేయాలి, ఎలాంటి వ్యక్తి ఏంది అనేది వాళ్ళ తాపత్రయం అయితే ఉత్కంఠగా కనబడుతుంది. వాళ్ళు కూడా ఈరోజు మరి సంతోషంలో ఉంటారా, బాధలు ఉంటారా అనే విషయాలు కూడా ఇంకా మరి 3 గంటల తర్వాత 3 గంటలకు హాజరు కావాలని చెప్పిందంట. మరి ఇదే అంశాన్ని ఒకసారి మనం బీఆర్ఎస్ నేత గరేపల్లి సతీష్ అన్నతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నతోని చనువుగా ఉండే వ్యక్తి ఏమైందని చెప్పేసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఫోన్ లేపట్లేదు. సరే, నేడు మున్సిపల్ షెడ్యూల్ ఇక ఏర్పాట్ల సిద్ధం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తొలుత కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్, అనంతరం సిఎస్ డీజీపీతో సమావేశం, ఆ తర్వాత షెడ్యూల్ విడుదల 2వ వారంలో ఎన్నికలు అంటూ ఒక వార్త వేసింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే నెల 2వ వారంలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎస్ఈసి జిల్లా యంత్రాంగం పూర్తి చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలలో భాగంగా నేడు కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం సిఎస్ డీజీపీ, మున్సిపల్ శాఖ కార్యదర్శులతో సమావేశం కానున్నారు. అనంతరం షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు సమాచారం. 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎన్నికల్లో పోటాపోటీగా మున్సిపల్ ఎన్నికలకు
అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. అధికార కాంగ్రెస్ సహా బీజేపీ, బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ గుర్తులపై జరగనున్న ఎన్నికలు కావడంతో సత్తా చాటాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈసారి ఏకపక్షంగా గెలవాలని అధికార పార్టీ మంత్రులను రంగంలోకి దింపింది. ఫలితాలు ఎలా వచ్చినా ప్రభుత్వం వారినే బాధ్యులుగా చేయనుంది. పార్లమెంట్ సెగ్మెంట్కు ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా ప్రభుత్వం నియమించగా ఆదిలాబాదు, పాలమూరు, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే సీఎం ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. ఆయన అమెరికా నుంచి రాగానే ఫిబ్రవరి 3 నుంచి మరోసారి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. బహిరంగ సభలతో పాటు ప్రచారం సైతం నిర్వహించనున్నారు. పట్టణాల్లో అభ్యర్థుల ఎంపికకు ఇప్పటికే కమిటీలు వేయగా గెలుపు బాధ్యతలను ఇన్ఛార్జి మంత్రులకు అప్పగిస్తూ స్థానిక ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులను సమన్వయం అంటూ ఒక వార్త నేసింది. ఇక రిజర్వేషన్ల వారీగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లోని 2996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్ల జాబితా, ఎన్నికల సన్నద్ధతను తెలుపుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్నికల రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మధ్య ఇంత గ్యాప్ ఏనాడు రాలేదని అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే షెడ్యూల్ వచ్చేదని గుర్తు చేస్తున్నారు. ఎక్కువ గ్యాప్ రావడంతో ఓటర్ జాబితా, రిజర్వేషన్లపై కోర్టులో పెద్ద ఎత్తున కేసులు, పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపరు సోమవారం కొంతమేర రాష్ట్రానికి రాగా మంగళవారం మిగతాది రానుంది. వచ్చినట్టే జిల్లాలకు అధికారులు పంపిస్తున్నారు. ఇప్పటికే 16 జిల్లాలకు బ్యాలెట్ పేపర్ చేరింది. మరో 16 జిల్లాలకు సంబంధించి నేడు సరఫరా కానుంది. దీనికోసమే ఎన్నికల షెడ్యూల్ ఆలస్యమైనట్లుగా సమాచారం. చేతికి పెట్టే ఇంకు సైతం జిల్లాలకు సరఫరా అయ్యింది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఈ ఎన్నికలకు కావాల్సినటువంటి బ్యాలెట్ పేపర్లు కావచ్చు, ఇంకు లాస్ట్కు మనకు ఓటేసిన తర్వాత ఇంకు పెడతారు కదా ఏలుకు, ఆ ఇంకుతో పాటు అవసరమైనటువంటి సిబ్బందిని కూడా వాళ్ళు పూర్తిగా నియమించినట్టు అక్కడికి చేరే విధంగా వాళ్ళన్ని ప్లాన్లు చేసి, మొత్తానికైతే ప్లాన్ ప్రకారంగానే కొంత ఆలస్యమైనప్పటికీ నిర్దిష్ట సమయం ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి అనే ఒక వార్తను అయితే తీసుకొచ్చింది. ఇక మరి సామాన్లు అందినాయి, మొత్తానికైతే సామాన్లు అందినాయి. ఇక పూర్తి స్థాయిలో ఓట్ల పండుగ ఏదైతే ఉందో, ఈ ఓట్ల పండుగలో మరి గెలిచేదోలు, ఓడేదోలు, ప్రజలు గెలుస్తారా, ప్రజల ఓల్ని గెలిపిస్తారు అనేది ఇక ఎన్నికలు అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, టార్గెట్ $3 ట్రిలియన్, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యం. రైజింగ్ తెలంగాణలో కొత్త లక్ష్యాలని నిర్దేశించుకున్నాం. 1 కోటి కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం. ఏకైక రాష్ట్రం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గణనీయమైన విజయాలు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు హాజరై జాతీయ జెండా ఎగురవేసి అనంతరం ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2 ఏళ్ల క్రితం ఏర్పడిన ప్రజాప్రభుత్వం గణనీయమైన విజయాలను సాధించిందని కొనియాడారు. ఢిల్లీలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే పరేడ్ గ్రౌండ్లో ఆకట్టుకున్న శకటాలు. ముఖ్య అతిథులుగా EU నేతలు ఉర్సులా వోడెర్, ఆంటోనియో కోస్టా. ఇగో తెలంగాణలో గణనీయమైన విజయాలు అని చెప్పేసి నిన్న మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే $3 ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ చేయడమే ప్రజాప్రభుత్వం. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీని మనకు క్రియేట్ చేయడం, జనరేట్ చేయడమే ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఇలా $3 ట్రిలియన్, తర్వాత వీళ్ళ పథకాలు, వీళ్ళు ఇచ్చిన హామీలు, పేదలకు ఇస్తా అన్నది ఏంది, చేసేది ఏంది అన్నది ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మూసి శుద్ధీకరణ 1,00,000 కోట్లు అన్నారు. తర్వాత హైడ్రా, తర్వాత ఇప్పుడు 4th సిటీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా పెద్ద ఎత్తున తీసుకున్నటువంటివి ఇవి. ఇప్పుడు వీటికి లక్షల కోట్లు కావాలి. కానీ చిన్న చిన్నవి చేస్తానికి మాత్రం రేవంత్ రెడ్డి దగ్గర పైసలు ఉండయి. వీటికి మాత్రం లక్షల కోట్లు
ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ఉపయోగపడేటివి అన్ని బంద్ చేసి ఇగో ఇవి లక్షల కోట్లు పెట్టి ఇవి వేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతులకు పింఛన్ వృద్ధులకు పింఛన్లు వేస్తా అన్నారు. 2000 తీసుకుంటారు, ఒక్క నెల అయితే 4000 అన్నారు. ఎవరికన్నా ఇచ్చిరా? దళిత బంధు 10 లక్షలు ఎత్తురు. వచ్చేసారి మా ప్రజాప్రభుత్వం ఏర్పడంగానే ఏడా కరిగే చెప్పిండు. ఇక్కడ వికారాబాద్కి వచ్చి హామీ ఇచ్చిండు, ఇక్కడ ఎక్కువ దళితులు ఉన్నారు, వచ్చేసారి మా ప్రభుత్వం రాగానే 12 లక్షలు అన్నారు. ఇచ్చిరా? తర్వాత రైతు బంధు 12,000 ఇస్తున్నారు, మేము వస్తే 15,000 అన్నారు. తర్వాత మీ బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు వస్తున్నాయి, మా ప్రజాప్రభుత్వం రాగానే వచ్చే నెల ఒక్క నెలాగి పెళ్లి అయ్యి మీకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. తర్వాత మహిళలందరికీ 2,500 రూపాయలు అన్నారు. తర్వాత స్కూటీ అన్నారు. సంవత్సరం లోపల రాహుల్ గాంధీ వచ్చి హామీ ఇచ్చిపోయింది కదా, సంవత్సరం లోపల 1,00,000 ఉద్యోగాలు అన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఫీజు రియంబర్స్ చేస్తా అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏ ఒక్కరికైనా నిరుద్యోగ భృతి? ఇప్పుడు ఇవన్నీ మర్పించారు. ఇవన్నీ వదిలేసి ఈ అమలు గాని ఫోన్ ట్యాపింగ్ కాదు, ఈ అమలు గాని 1,00,000 కోట్లు, తర్వాత 3 ట్రిలియన్, 4th సిటీ ఎవడు అడిగిండా? 4th సిటీ ఎవడు అడిగిండు? నువ్వు ఇచ్చినా ఏంది? ఇవి జై 4th సిటీ ఎవడు అడిగిండు నిన్ను? అంటే అమలు గాని ఒక రంగుల ప్రపంచంలో, ఒక ఊహలలో, ఒక కళల్లో ప్రజల్ని ముంచి నువ్వు అసలైన ఎగ్గొట్టడానికి ఇదంతా. 4th సిటీ ఎవడు అడిగిండు నిన్ను? 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ కాదు. ఉన్నోళ్లకు కనీసం పెన్షన్లు వేస్తాను, ముసలోళ్ళకు పింఛన్లు వేస్తాను. ఇక పోరి లోన్ తెచ్చుకోపోరి 2 లక్షలు ప్రభుత్వం రాగానే మాఫీ చేస్తాం, రుణమాఫీ చేస్తాం, పోయి తెచ్చుకోపోరి, నా పేరు చెప్పుకోరి అన్నాడు. ఇప్పటి వరకు చాలా మందికి రుణమాఫీ కావాలి. బోనస్ కింద 500 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికన్నా బోనస్ వస్తుందా? సన్నోట్లకు సన్న బియ్యం పండిస్తే మీకు గిట్టుబాటు ధరతో పాటు సన్నోట్ల కింద క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఎవరికైనా బోనస్ వస్తుందా? ఇన్ని హామీలు ఇచ్చి ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు 3 ట్రిలియన్ డాలర్, 4th సిటీ, హైడ్రా, మూసి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, కూలేశ్వరము, ఇవో కొత్త ఏజెండానే ఎత్తుకున్నారు. ప్రజలందరినీ అటువైపు మళ్లించేందుకు. విజయ్ ఏడవర్తే మీ బీసీ డిక్లరేషన్ చేసినావు కదా, ఆడికొచ్చి కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసినావు. ఏది మరి? ఏడికి పోతే ఆడికి వచ్చి ఒట్లేసినావు కదా దేవుళ్ళ మీద మొత్తం దేవుళ్ళ మీద ఒట్లేసినావు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎవడన్నా ఏదైనా పని చేయాలన్నా కానీ నిజమని నమ్మించాలంటే ఒట్లకున్న విలువ కూడా వీకింది. దొంగలట్లా మోపారు, ఏం చేస్తావు? ఇవి కాదు, ఇప్పుడు ఈ జెండాని ఎత్తుకున్నాడు. ఇగో ఇట్లా ప్రజల్ని పక్కదో పట్టించేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త నాటకాలు ఎత్తున్నారు. ఇక నిన్న ముఖ్యమంత్రి దావోస్లుంటే అది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర పాత కాంగ్రెస్ లీడర్లు అంతా కూర్చొని మీటింగ్ పెడుతున్నారంట. అసలు నిన్న గమ్మత్ ముచ్చడు కూడా తెలుసా నీకు? ఏం జరిగిందంటే పంచాయత్ పటేలా అంటే భరతుడ్డ నాదే అన్నట్టు ఓడు ఏమైందట అంటే అక్రమ సంబంధాలు ఎక్కువైనాయట. వీటిలో నుంచి తప్పించుకోవడానికి చాట్ జీపీటీని అడుగుతున్నాడు వాడు. ఎట్లా తప్పించుకోవాలని ఇట్లుంది కథ. ఈ భార్య పిలవకుంటూ ఉండాలంటే ఏం చేయాలి? ఇదట ఎట్లా టైం మెయింటైన్ చేయాలి? అమ్మాయి చాట్ జీపీటీని వాడతారు. నెంబర్ 1 వాడకం. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది ఒకసారి కామెంట్. రేవంత్ రెడ్డి పరిపాలన 2 ఏళ్ళు అవుతుంది కదా, 2 ఏళ్ళు అవుతుందిగా. ప్రజాపాలన మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, ఈ దొరల పాలన పోవాలి అని చెప్పేసి, కుటుంబ పాలన పోవాలని చెప్పేసి వీళ్ళంతా ఎవరెవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ఇంకా ఢిల్లీకి వెళ్ళి ఎంత పెద్దలు వచ్చి ఇటు పోతే డిప్యూటీ సీఎం, కర్ణాటక డిప్యూటీ సీఎం, వీళ్ళంతా వచ్చి తెలంగాణలో మొత్తం వేసేస్తాం, తీసేస్తాం, మార్చేస్తాం, రూపురేఖలన్నీ ఇట్లా అద్దాల మేడలు చూపిస్తామన్నారు కదా. ఈ 2 ఏళ్లలో కనీసం ఓ ముగ్గు వచ్చిరా, ఓ బిడిసి కట్టిర్రా, ఓ రోడ్ వేసిర్రా, ఓ బిల్డింగ్ కట్టిర్రా? ఏం చేసిర్రు ఈ 2 సంవత్సరాల్లో? హామీలు ఇచ్చారు, మళ్ళీ ఇంకా హామీలు ఇస్తారు. రేవంత్ రెడ్డి చెప్పుకునేది ఇంకో ఇది కట్టినామా చూపిరి, గిది చేసినామా గిది చూపిరి. 2 ఏళ్లలో ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేది ఏం చేసిర్రు? మిత్రులారా ఒకసారి కామెంట్ చేయండి, మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు. ఏం చేసిర్రు వీళ్ళు 2 సంవత్సరాలల్లా?
ఇది పైకి పోతులే అన్న ఇది అది కాదు కదా, ఆ కామెంట్ చేస్తే కింద ఉన్నాయి చూడు. ఒకసారి మిత్రులారా కామెంట్ చేయండి మన న్యూస్ని. మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్. ఎట్లున్నది ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు కదా, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఎట్లుంది అనేది ఒకసారి మీ కామెంట్ కూడా చదివే ప్రయత్నం చేస్తాం, కామెంట్ చేయండి. రైట్. దిశ దిశ అది చదవకపోతే ఆరు రమేష్ పాపం ఇబ్బంది అవుతున్నట్టు. రికార్డులు బద్దలు. తులం బంగారం 1,62,000. తర్వాత 3.75 లక్షలకు చేరిన కిలో వెండి. ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, బంగారం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రికార్డు బద్దలంటే మన బాలయ్య బాబుతో పోటీ పడుతుంది. రికార్డులు బద్దలు కొట్టుట్లా బాలయ్య బాబు, తర్వాత బంగారమే 2 బాలే. ఇక ఇట్లా రికార్డులు బద్దలు కొడుతుంది బంగారం. ఇప్పుడు ఈ బంగారం ఏమన్నా కడుపుకొచ్చేదా కాలుకొచ్చేదా? కొనకూరి పెట్టుకోకూరి ఉరిగేదేమని చెప్పు. ఎందుకు దానికి అంత రేటు పెరుగుతుంది? ట్రంప్ దీనివల్ల బంగారం వల్ల మానవ జాతికి ఉపయోగం ఏంది చెప్పు. ఉపయోగం ఏంటంటే ఒకటి ముప్పు, ఇంకో రకంగా ఏంటంటే డబ్బును అంటే నిలకడగా లేనటువంటి దానిపైన డబ్బు ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. కొనకుంటే ఆటోమేటిక్గా దిగి వస్తుంది కదా. మనోళ్ళు ఏడా కొంటారు, నువ్వు గమ్మతున్నావు. అదే వాళ్ళు కొంటారు. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు భూముల మీద ఎట్లయితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని చెప్పి భూముల మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతుర్రో ఇది అంతే. దీనికి ఎక్కడిది? అవును, మరి భూముల మీద సుఖసత్త ఏదో కథలో చెప్తాడు. నువ్వు పోయేటప్పుడు చిల్లి గవ్వ నువ్వు కట్టుకున్న బట్టలు కూడా నీతో రావు. నీ ఇంత ఉంగరం ఉంటే తీసుకొని పక్కకు పెట్టుకుంటారు. కాబట్టి రైట్. బీఆర్ఎస్ నేత పావని గౌడ్ గారు ఫోన్ చేస్తున్నారు. ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, మనం మార్నింగ్ న్యూస్ లో లైవ్ లో ఉన్నాం. చెప్పండి. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొకరికి సిట్టు నోటీసులు ఇస్తుంది కదండి, నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా? నిజంగా జరిగిందా లేదా అంటే రేవంత్ రెడ్డిని అడగాలి, లేకపోతే కాంగ్రెస్ నాయకులను అడగాలి, లేకపోతే ఎవరైతే సిట్టు విచారణకు పిలుస్తున్నారో వాళ్ళని అడగాలి. మాకేం తెలుస్తుంది? ఏదో మేము చట్టాలను గౌరవించే వాళ్ళం కాబట్టి ఏదో చట్టం ముందట పోయి చెప్తున్నాము. అసలు ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆధారాలు ఉంటాయి, సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టేటోళ్ళు కదా. బండి సంజయ్ అంటున్నారు, తర్వాత ధర్మపురి అరవింద్ అంటున్నారు. వీళ్ళంతా కూడా ధర్మపురి అరవింద్ అయితే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఇగో లట్టి వాళ్ళు పొట్టు వాళ్ళు ఊరికే మాట్లాడితే కాదు కదా అయ్యేది. సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టాలి కదా. మీలాంటి న్యూస్ ఛానళ్ళకి ఇవ్వాలి కదా. సాక్ష్యాలు ఉంటాయి, ఆధారాలు ఉంటాయి. మీ ఇలాంటి న్యూస్ ఛానళ్ళకి ఇస్తే టెలికాస్ట్ చేస్తారు కదా. చెప్పడం అంతగానో భయం అయితే బయట బండి సంజయ్ అనేటోడు బయట మాట్లాడితేనే అర్థం కాదు. ఈ కరీంనగర్ లో గెలిచి కేంద్ర మినిస్టర్ అయ్యి కరీంనగర్ గాని కరీంనగర్ ప్రజలకు గాని చేసింది ఏం లేదు. ఇప్పుడు ఏదన్నంటే ఏ పంచాయతీ జరిగితే ఆ పంచాయతీలో నేను కాపాడాలని, రేవంత్ రెడ్డిని కాపాడాలని చీకటి దోస్తాను ఒప్పందాలతోటి ఇగో జరిగింది, నాది కూడా అయింది, అది అని మాట్లాడుతున్నాం. బొగ్గు స్కామ్ మీద మాట్లాడడానికి ఎవడు నోరు వేస్తలేవు ఎందుకు? అంటే మీరు ఆదేశిస్తే సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేస్తామంటారు కదా మీరు. అరే ఇప్పుడు కేంద్రంలో ఉన్నది ఎవరండి? బీజేపీ కదా. రాష్ట్రంలో ఉన్నది ఎవరు? అధికారంలో కాంగ్రెస్ కదా. సాక్ష్యాధారాలతో ప్రెస్ మీట్ పెట్టింది హరీష్ అన్ననే కదా. మీకు కావాలంటే మేము ఇస్తామని కూడా చెప్పినాం కదా. మీ క్రెడిట్ కాదంట, ఏబిఎన్ క్రెడిట్ అంట. అది ఏంటండి? అది మీ క్రెడిట్ కాదు, నైని బొగ్గును బయట పెట్టింది ఏబిఎన్ వాళ్ళంట కదా. ఎవరండి చెప్పిండు? వాళ్ళే మా క్రెడిట్ ని బీఆర్ఎస్ వాళ్ళు సొంతం చేసుకుంటుంది, తప్పు కాదని చెప్పేసి. ఎవరి క్రెడిట్? ఆంధ్రజ్యోతి అనేది ఎవరి ప్రోద్బలంతో నడుస్తున్నది, ఎవరి హ్యాండ్ వర్క్ లో నడుస్తున్నది, ఎవరి కనుసన్నలు నడుస్తున్నది అన్నది తెలియదా మనకి? తెలంగాణ గాని తెలంగాణ ప్రజలకు గాని ఆంధ్రజ్యోతి పేపర్ వల్ల ఏదైనా ఒరిగిందున్నదా ఇంతవరకు? నీళ్ల విషయంలో స్కాములు జరుగుతుంటే బయట పెట్టరు. నీళ్లు గోదావరి నీళ్లు బడకచెర్లకు పంపించినా, కృష్ణా జలాలను అది పోలవరంకి పంపించినా కూడా దాని గురించి మాట్లాడారు. ఏదన్నంటే మేమున్నామనేసి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ అన్న మీద లేనిపోని వార్తలు వేసుకుంటే కాలక్షేపం చేస్తారు. ఏదన్నంటే బీఆర్ఎస్ నాయకులు బయట పెట్టిన స్కామ్లు వీళ్ళు ఎట్లా బయట పెట్టింది అంటారండి? మీకు తెలియదా? హరీష్ అన్న కదా బయట పెట్టింది. హరీష్ అన్న కదా బామర్ది భాగవతాన్ని మొత్తం బయట పెట్టింది. అప్పుడు కదా
కదా కిషన్ రెడ్డి వచ్చి ఏదో మాట్లాడింది. ఇప్పటికీ కూడా వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగానే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి కాకపోతే తెలంగాణలో సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి ఆ నైని బొగ్గు స్కామ్ మీద. వాళ్ళంతా ఒకటి 2 పార్టీలు కలిసి కేసీఆర్ గారిని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని కథం చేద్దామని చూస్తున్నారు. అది వాళ్ళ జేజమ్మ తరం కూడా కాదు. అవుతున్నట్టేనా కథం అవుతున్నట్టేనా? ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ కథం అవుతుందా? ఎక్కడ కనిపించింది? వాళ్ళు చూస్తున్నారు అంటున్నారు కదా, అట్లేమన్నా చూస్తున్నారు? అట్లాంటి కథం చేయడానికి చేసే ప్రయత్నాన్ని ఇవ్వండి అని చెప్తున్నా. కథం కావడానికి తెలంగాణ పార్టీ ఏమన్నా తెలంగాణ తీసుకురాలేదా? సరే సరే, ఇప్పుడు పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ కదా, ప్రతిలో ఉన్న పార్టీ కదా, అందించిన పార్టీ కదా. బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు అనుకుంటాం, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అంటే టైం పాస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం అనుకుంటాం. కానీ కవిత గారే ఇంటల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసిరండి అని చెప్పేసి మాట్లాడింది కదా. మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కదా అండి, ఆమెను కూడా లైవ్ లోకి తీసుకొని మాట్లాడండి. ఆమె మాట్లాడిన వర్షన్ ఆమె మాట్లాడిన వర్షన్ నేనెట్లా చెప్పగలుగుతాను? ఆమెను మీరు లైన్ లోకి తీసుకొని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ఆమెను అడగండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు? మరి ఎందుకండి ఒక సిట్ అయిపోయింది, రెండో సిట్ చేసి? మధు గారు, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. కాంగ్రెస్ ఏదైతే 420 హామీలు ఇచ్చిందో వాటి నుండి డైవర్ట్ కావడానికి, వాళ్ళ కుట్రలు కుతంత్రాలు కమిషన్లు పంచాయతీలు అన్ని డైవర్ట్ కావడానికి, రైతు బంధు ఇప్పటికీ ఇయ్యకుండా రైతులను ఎగ్గొడుతూ యూరియా కూడా ఇయ్యకుండా ఇవన్నీ డైవర్షన్ చేయడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటకు తీసిండ్రు, అంతే తప్ప ఇంకొకటి లేదు. మీరు ఒకవేళ ఆధారాలు ఉంటే వాళ్ళను బయట పెట్టమని చెప్పండి, సాక్ష్యాలు ఉంటే ఆధారాలు ఉంటే మా వాళ్ళు జైలు శిక్ష అనుభవించడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి మీకు? అంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసులో రూబడికి వస్తున్నది, ఇక అందుకే వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలంతా భయపడి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వదిలిపెట్టమని భయపడుతున్నారు. ఎక్కడ భయపడ్డాము? భయపడేది ఉంటే ఎక్కడికి ఒకటికి పారిపోవాలి. పోలీసుల ముందడికి రావడుతుంది. పోలీసులు గంటలుగా పొద్దున 10 గంటలకు తీసుకుపోయి 5 గంటల వరకు విచారించినా కూడా మేము అక్కడనే కూర్చోబడుతుంది. 7 గంటల వరకు 8 గంటల వరకు కూడా మేము అక్కడ వాళ్ళకు సపోర్ట్ గానే కూర్చుంటుంది. వాళ్ళు ఏం అడిగితే వాటికి సమాధానాలు చెప్తే మా నాయకులు పోయి 7-8 గంటల దాకా పోలీస్ స్టేషన్ లో కూర్చుండబెట్టి వాళ్ళ విచారణ పేరుతోటి ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా మా నాయకులు వాళ్ళకి సహకరిస్తున్నారు. ఇంకేం కావాలండి? ఎక్కడికి పారిపోయింది లేదు కదా. కేసీఆర్ గారు ఆయన నియోజకవర్గం ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నారు, రామన్న గారు హైదరాబాద్ లోనే ఉన్నారు, హరీష్ అన్న గారు సిద్దిపేట టు హైదరాబాద్ తిరుగుతూనే ఉన్నారు. ఎవరిని పిలిస్తే ఎవరు రాకుండాకున్నారు? ఎవరు భయపడుతున్నారు? భయపడేది భయపెట్టాలని చూసేది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. రెండే అండి. 2 పార్టీల వల్ల తెలంగాణకు ఒరిగిందేం లేదు, తెలంగాణకు వచ్చిందేం లేదు. అతి పెద్ద సమ్మక్క సారలమ్మ జాతరకు ముష్టి 3 కోట్ల అండి ఇస్తే బీజేపీ పార్టీ ఏమిచ్చిందండి? ఎప్పుడండి మీరు ఇచ్చిందా అండి? వరదలు వచ్చినా బురదలు వచ్చినా ఏదొచ్చినా కూడా విపత్తుకు సంబంధించినా కూడా ఏమన్నా పైసలు ఇచ్చిండ్రా అండి? కేంద్రం కాపాడింది ఉన్నదా అండి? ఇక రాష్ట్ర పరిస్థితికి వస్తే రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ కుక్కు అంటలేదు. ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు రైతులకు. ఆ బంధు విషయంలో మాట్లాడుతున్నారా? భరోసా అని చెప్పిండు. ఆ భరోసా ఇప్పటి వరకు ఎలక్షన్ల గెలిచి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా 3 లక్షల కోట్ల అప్పులు చేసినా కూడా మరి ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ గాని అరవింద్ గాని కిషన్ రెడ్డి గాని మాట్లాడుతున్నాడా? ఇదంతా డ్రామా డైవర్షన్. తెలంగాణ ప్రజలను ఆగం పట్టిస్తున్నాయి 2 జాతీయ పార్టీలు కలిసి, అంతే తప్ప ఇంకొకటి లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగేది ఉంటే, సాక్ష్యాధారాలు ఉండేది ఉంటే, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లెక్క, కార్తీక దీపం సీరియల్ లెక్క 3 సంవత్సరాల దాకా కూడా దట్లనే నడిపారు. ఎన్నో సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, క్యాడర్ను ఇబ్బంది పడే విధంగా చేయడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. కొండరు రవి ఎలకను కూడా తీయలేరు వాళ్ళు. మంచి యూనిటీ మాత్రం మంచి కనబడుతున్నదండి. బీజేపీ కాంగ్రెస్ యూనిటీ సూపర్ కనబడుతుంది తెలంగాణ ప్రజలకు. 2 ఒక్కటే అని తెలిసిపోతున్నది. మాకు కూడా యూనిటీ వచ్చింది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఒకటైపోతున్నారు. జాతీయ పార్టీ ఆరూరి రమేష్ గారు మీ పార్టీలోకి వస్తున్నారంట కదా? వస్తున్నారు కావచ్చు, తప్పు తెలుసుకున్నాడు, వస్తున్నాడు కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కాదండి, ఇందాక మీరు బీఆర్ఎస్ పార్టీ కథమవుతున్నది అని అన్నారు కదా, మరి బీజేపీలో రమేష్ బీఆర్ఎస్ పార్టీలకి ఎట్లా వస్తున్నాడండి?
ఎట్లా వస్తున్నాడు? కథమైతే మా పార్టీలకు ఎందుకు రావాలి? ఏమో మీరు ఇప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి కానివ్వండి, సంజయ్ కానివ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. మేము ఎందుకు పోయినాం రా, కేసీఆర్ గారిని ఎందుకు మోసం చేసినాం రా అని. మన గుడమైపల్ రెడ్డి కూడా యూటర్న్ తీసుకుంటున్నాడు, ఎత్తుకుంటున్నాడు. నేను బీఆర్ఎస్ పార్టీలకు వస్తా అంటున్నాడు. చూస్తున్నారు కదా, రేపు రాబోయే ఎలక్షన్ లా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. రాసి పెట్టుకోండి. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది రైట్. ఇక రికార్డులు బద్దలు. హిందూయేతరులకు నో ఎంట్రీ, చార్ధామ్ ఆలయాల కమిటీ ప్రతిపాదన. ఇప్పటికే గంగోత్రి ఆలయ కమిటీ నిర్ణయం. ఇక హిందూయేతరులకు, హిందువులు కాకుండా వేరే మతస్థులు ఉంటారు వాళ్ళకు ఈ ఆలయంలోకి నో ఎంట్రీ అట. చార్ధామ్ ఆలయంలోకి ప్రవేశం లేదు అని చెప్పేసి ఒక వార్త. ఇక బీజేపీకి ఆరూర్ రమేష్ గుడ్ బై, పార్టీ సభ్యత్వానికి రాజీనామా, బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం. ఒక లెటర్ బయటకు వచ్చింది ఈ సార్ గారిది, నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నా అని చెప్పేసి ఒక లెటర్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఆయన సర్పంచ్ ఎలక్షన్లలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరేది ఉండంట, కొంత ఆలస్యమైంది. ఇక అప్పుడు ఎందుకంటే వర్ధన్నపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆరూర్ రమేష్ గారు మూడోసారి ఓడిపోవడం అంటే ఇక్కడ ఏది రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోగానే అటు బీజేపీకి ఈయన చాలా అయింది. కిడ్నాపులు చేసుడు, లాగు కార్లలో వేసుకొని వచ్చుడు, అటు పోయిండు ఇటు పోయిండు అని చెప్పేసి అప్పుడు ఎలక్షన్లో చాలా అయింది. మొత్తం ఈయన అయితే బీజేపీలో దుంకి కడియం కావ్య గెలిచింది కదా ఎంపీగా ఈయన 2వ స్థానంలో ఉన్నాడు అక్కడ బీజేపీ నుంచి. సో ఆడ అటర్ ఫ్లాప్ అయింది. బీజేపీ క్యాడర్ లేదు, ఇంకేం లేదు. వీళ్ళు ఉంటే మనం మునిగిపోయే నావరా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళకి దింకిండు. వీళ్ళ కథ గమ్మతుంది. ఎటు ఎత్తుంటే అటే ఎక్కొచ్చు అంతే. అది ఏ పార్టీ అయినా కానీ ఇంకేమైనా కానీ చాలా మంది అందరూ అంతే రాజకీయ నాయకులు రానియొద్దు. అందుకోసమే రాజకీయ నాయకులలో ఉండేటువంటి కోపాలు, తాపాలు శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరట. అది జాగ్రత్త సుమా. మీరు ఓన్నో నమ్మి మోసపోయారు పుసుకున. రైట్. నెక్స్ట్ కర్రెగుట్టలో భారీ పేలుడు, 11 మంది జవాన్లకు గాయాలు, మావోయిస్టులకు అమర్చిన ఐఈడీలు పేలడమే కారణం. అరే, ఈ మావోయిస్టులు భారీ పేలుడు పార్థాలు పెడితే అది వేలి 11 మంది జవాన్లకు చాలా గాయాలైనాయట. పాపం. ఇట్లుంది మావోయిస్టుల చర్యలు. ప్రాణాలు పోతే తిరిగి వస్తాయి. దరఖాస్తులు 17,805. ఆర్టీఐలో అప్పీల్ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఆన్లైన్ సిస్టమ్ నిర్వీర్యం. పేరుకే 3,323 శాఖలు ఆన్ బోర్డు, వాడుకలో 17 మాత్రమే. అదే పనిగా సైట్ ఎర్రర్, ఓటీపీ సమస్యలు, పోర్టల్ పనిచేయకపోయినా కాంట్రాక్టు సంస్థకు ₹1.5 కోట్ల చెల్లింపులు. గడువు ముగిసినా కంటిన్యూ అవుతుందట. ఏవైతే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దీనిలో ఎంతోమంది అర్జీలు పెట్టుకున్న మాకు గల ఫలానా సమాచారం కావాలని ఆర్టీఐని సంప్రదించినప్పటికీ వాళ్ళకు ఫలితాలు అయితే అక్కడ నుండి జవాబేం వస్తలేదు. కానీ ఇక అందులో లోపాలు ఉన్నాయి, అది సైట్ ఎర్రర్ వస్తుంది, ఓటీపీలు, ఈ సమస్యలన్నీ ఉన్నప్పటికీ ఇక ఆ కాంట్రాక్టు సంస్థ అయితే గడువు అయితే అయిపోయిందట. వాళ్ళకి ఇచ్చిన సమయం దాటిపోయింది. దాంట్లో భాగంగా ₹1.5 కోట్ల అయితే చెల్లింపులు వాళ్లకు ఆ సంస్థకు రావాల్సిన నిధులు అయితే విడుదలవుతున్నాయి, కానీ అది చేయాల్సిన పనులు అయితే చేస్తలేదు అని చెప్పేసి ఇడొక వార్త వేసింది. నిజంగా ఈ ఆర్టీఐ ద్వారా చాలామంది బాగుపడ్డరు, చాలామంది భయపడ్డరు. అన్ని రకాలుగా ఆ లాభ నష్టాలు అనేది ప్రజలకు జరిగే ఆ విధంగా ఆర్టీఐ ఉంటుంది. కాబట్టి ఆర్టీఐ విషయంలో మరి ఈ పైసలు అయితే చెల్లియకురి, ఈయన తీసేసి ఇంకొని నన్ను విట్టుర్రి. ఈ ఎందుకు మరి ప్రజలకు పనికొనిది ఉపయోగపడింది ఎందుకు? ఇగో పరిష్కారం 377. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఆన్లైన్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైనట్టు తెలుస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలల్లో దరఖాస్తులు పేరుకుపోతుండగా వందల్లో కూడా పరిష్కారం దొరకడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే పరిష్కారానికి ఎన్ని నెలలు పడుతుందో తెలియడం లేదని సమాధానాలు వస్తున్నాయి. ఇక సర్వర్ ఓటీపీ సమస్యలు వెంటాడుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. నిజంగా ఆర్టీఐ విషయంలో కొంచెం కొద్దో గొప్ప తెలివి ఉన్నోళ్ళు ఈ ఆర్టీఐ వేసి కొంచెం సమాచారం తీసుకునేటోళ్ళు.
ఇప్పుడు ఇది కూడా పని చేయకుండా అయిపోయింది అని అంటే ఇక అక్రమ దందాలకు వసూళ్లకు బ్లాక్మెయిల్లకు వాళ్ళు వేరేటోళ్ళ మీద పెట్టినటువంటి బినామీ ఆస్తులకు ఎట్టి పరిస్థితుల్లో వివరాలు రావు. ఏ కబ్జాలు చేసినా ఏ దొంగతనాలు చేసినా ఏ రకంగానైనా మొత్తానికి పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన విషయాలను మాత్రము ఇక ప్రైవేట్ డొమైన్లోకి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఆర్టీఐ అనేది కొంతవరకు సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉండే, ఇప్పుడు అది కూడా నిర్వీర్యం అయిపోయిందట. ఇక నియోజకవర్గాల పునర్విభజన 6 నెలల్లో సెన్సస్ పూర్తయిన వెంటనే తెలంగాణలో ఒకేసారి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు. రాత్రికి రాత్రే పెద్ద పదవులు బీజేపీలో అసాధ్యం. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. నిజంగా బీజేపీ పార్టీలో కొనసాగాలనుకునేటోళ్ళు ఇక అది కార్యకర్త దశ నుంచి బీజేపీ దేశ నాయకత్వం వరకు కూడా ఎట్లా అంటే ఆ పార్టీలో ఉండి వాళ్లకు పని చేస్తేనే, కార్యకర్తలుగా పనిచేస్తేనే, వాళ్ళ విధి విధానాలకు కట్టుబడి వాళ్ళు పెట్టుకున్నటువంటి నిబంధనలకు లోనై పనిచేస్తే మాత్రమే ఆ పార్టీలో కొద్దో గొప్ప చిన్నోనికి చిన్న పదవి పెద్దోనికి పెద్ద పదవి అన్నట్టు వస్తుంది. కానీ ఎవరు ఊహించని పదవులు కూడా అలా సాధ్యమవుతుంది. కానీ ఏదో ఊహించి మా పార్టీలోకి వస్తే రాత్రే పెద్ద పదవులు రావు అని చెప్పేసి రాజ్యసభ సభ్యుడు, ఎందుకంటే గతంలో మాజీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ గారు, ఆయన చెప్తుడు మా పార్టీలో రాత్రి ఇక రావు, అది ఎవరైనా అట్లా వస్తాయి అని వచ్చేటోళ్ళు వాళ్ళని ఉంటే విరమించుకోండి, మా పార్టీని బదనాం చేయకండి అని చెప్పే మాటనే చెప్పిండు. ఇది ఇక ఢిల్లీకి బొగ్గు పంచాయతీ హస్తినాకు పిసిసి చీఫ్ కేసీ వేణుగోపాల్తో భేటీ. మిగతా పెద్దలను కలిసి వివరించే ఛాన్స్. పార్టీ సంస్థాగత నిర్మాణం, నియామకాలు, నైని బొగ్గుగని వ్యవహారం, ఇతర అంశాలపైన నివేదన. వచ్చే నెల మొదటి వారంలో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. బొగ్గు గనుల టెండర్లపై జాతీయ కాంగ్రెస్ నేతలకు పలువురి ఫిర్యాదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైని బొగ్గు బావుల టెండర్ల వ్యవహారం ఢిల్లీ పెద్దల వద్దకు చేరినట్టు తెలుస్తున్నది. ఈ టెండర్ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు బలంగా ఆరోపిస్తుండగా స్థానిక నేతలు జాతీయ కాంగ్రెస్ నేతలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలో సింగరేణి రాజకీయం మరింత వేడెక్కనున్నట్లు తెలుస్తున్నది. సింగరేణి టెండర్లు, నైని బొగ్గు బ్లాక్ కేటాయింపులు, ఆరోపణలు ప్రత్యారోపణలు, మీడియాపై కేసుల వ్యవహారం కాస్త కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరింది. రాష్ట్ర మంత్రివర్గంలోని ప్రముఖులు ఇతర నేతలు బొగ్గు టెండర్ల స్కామ్లో ఇన్వాల్వ్ కావడం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెందిన శాఖ వ్యవహారం కావడంతో ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. అదే టైంలో ఈ వ్యవహారం కాస్త ప్రభుత్వానికి ఇబ్బందిగా మారకుండా ఉండేందుకు చేస్తున్నారని మొత్తానికైతే నైని బొగ్గు గనుల ఈ ఏదైతే టెండర్ల విషయం ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాస్త రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న కొంతమంది మీద ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ, ఇక డైరెక్ట్ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అక్కడికే అస్త్రానికి చేరిందట. ఇక అందులో భాగంగానే పిసిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో అక్కడ పోయి కేసీ వేణుగోపాల్ని కలిసే ప్రయత్నం చేసి అక్కడ మరి ఈ బొగ్గు టెండర్లకు సంబంధించిన అంశాన్ని మాట్లాడే పరిస్థితి ఉందట. నెక్స్ట్ డిప్యూటీ సీఎం ఇంట్లో మంత్రుల సమావేశం. భట్టితో ఉత్తమ్, శ్రీధర్ బాబు సహా ఇతరులు భేటీ. పరిపాలనా వ్యవహారాలపై చర్చించాం. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే తప్పేంటి? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజంగానే రేవంత్ రెడ్డి పోతూ కూడా ఇక లొలి పంచాయతీలు పెట్టుకోకురి, ఏదైనా ఉంటే ఇతర అంశాలపైన మీరు అందరూ కలిసి చర్చించుకోరు అని కూడా చెప్పిండు. మరి ఓలేమన్నారో తెలియదు కానీ మహేష్ కుమార్ అయితే చెప్తా ఉన్నాడు, పెట్టుకుంటే తప్పేం లేదు సారు, మీరు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉంటే తప్పేం లేదు, ఇక మరి మీరేమన్నా ఇంకేమైనా దందాలు చేస్తేనే తప్పు. అందులో భాగంగానే ఇక మరి ఈ విషయం పట్ల ఏదైతే నైని బొగ్గు గనులు మాట్లాడిరా ఇంకోటి మాట్లాడిరా కానీ రాష్ట్ర ప్రభుత్వంలోని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు అనుసరిస్తే, ఆ విధంగా మలుసుకుంటే సంతోషము. జల్దీ ఎప్పుడైతావో ఈ తెలంగాణకు బీసీ సీఎం అని మాట్లాడుతున్నావు కదా రేవంత్ గౌడ్ అని, ఆ గౌడ్ను దించేసి ఇక మరి నువ్వే ఎక్కాలని కోరుతా ఉన్నాము. నిన్న ఎవరెవరో కాదు, ఈ నలుగురు మంత్రులే. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి, తర్వాత అడ్లూరి లక్ష్మణ్, తర్వాత సిఆర్ బాబు ఐటీ. వీళ్ళు నలుగురు డిప్యూటీ సీఎం ఇంటికాడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకురట. ఇక వీళ్ళంతా పాత కాంగ్రెస్ నేతలు కాబట్టి ఈ పాత కాంగ్రెస్ నేతల మీదనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకని ఆరోపణలు వస్తున్నాయి.
ఇటు జీవన్ రెడ్డి మీన్ వస్తుంది, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీన్ వస్తుంది. సో ఈ పాత కాంగ్రెస్ వాళ్ళను పగబట్టిండు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి బయట గుసగుసలు ప్రచారాలు ఎక్కువైనాయి. ఈ ఎక్కువైన తర్వాత ఎవరు మహేష్ కుమార్ గౌడ్ స్పందించాడు. మహేష్ కుమార్ గౌడ్ స్పందించి అవును ఆయన విదేశాల ఉంటే మాకు ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటే తప్పేంది, అది పోతావు పెట్టుకుంటే తప్పేంది అని చెప్పేసి ఈడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ నేడు గవర్నర్ వద్దకు బీఆర్ఎస్ సింగరేణి కుంభకోణంపై సాక్ష్యాధారాలతో నివేదిక. సాక్ష్యాధారాలు ఉంటే ఈ కేసులు అవుతారు ఇవన్నీ అంటారు, కానీ అది ఒక్కటి బయటికి రాదు. సిట్ల వాళ్ళేమో ఫోన్ ట్యాపింగ్లపై ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని మన ధర్మపురి అరవింద్ చెప్తా ఉంటాడు. అది వేరు ఉన్నాయి అంతే. అంటే ఏదైనా కానీ ఒక రాజకీయ నాయకుడు చేసేటటువంటి ఆరోపణలు అస్త్రాలుగా ఉపయోగిస్తారు. అయితే దీన్ని ఈ సింగరేణి ఆధారాలతో సహా ఇద్దరిని బయట పెట్టిండు. ఎవరు హరీష్ రావు గారు ఇద్దరిని బయట పెట్టి, ఒకటేమో సృజన్ రెడ్డి సృజన్, ఇంకొకరిని ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ కుంభకోణంలో ఉన్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు గారు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఇక ఇవన్నీ తీసుకొని ఈ ఆధారాలని తీసుకుపోయి గవర్నర్కి అప్పగిస్తున్నారట. ఇక గవర్నర్ వాళ్ళ మనిషి ఇంతే 3 ట్రిలియన్ ఎకనామీ ప్రజాపాలన నడుస్తుందని చెప్పాలి కదా. మరి ఎట్లా ప్రజలు నమ్మించాలంటే ఏదో ఒకటి చెప్పాలి. సారు ఎప్పుడైతే నోట్లే పనులే లేవా సార్ పాప. ఒకప్పుడు మంచి మనిషి ఉండేనా, ఇప్పుడు కూడా మంచి. కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వ తీరుపై మా పార్టీ కేడర్లో నైరాశ్యం, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాం, పొత్తుపై నిర్ణయం తీసుకోలేదు, సింగరేణి కార్పొరేట్ వ్యవస్థలకు కట్టుబెట్టే ప్రయత్నాలు సరికాదు, ఫోన్ ట్యాపింగ్ సమయంలో లేని భయం, విచారణ టైంలో ఎందుకు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాకిచ్చిన హామీల విషయం అయితే మీకు ఇచ్చిన హామీలే కదా సార్, ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి కూడా మీరు మాట్లాడితే బాగుంటుండే, కానీ మీ గురించేగా. పొత్తులో భాగంగా ఇవ్వాల్సిన పదవులు ప్రాధాన్యత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తమ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తమకిచ్చిన హామీలపై జరుగుతున్న జాప్యం కారణంగా తమ కేడర్ తర్వాత జనసమితి దూరం పార్టీ చీఫ్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై అనిశ్చితి, నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యం అంతంతే, ప్రభుత్వం కాంగ్రెస్ తీరుపై టీజేఎస్ గోపాల నేతల గుస్సా. అయితే నిన్న మాట్లాడితే ఏమంటున్నానంటే, మేము కాంగ్రెస్ తో పొత్తు పెట్టడానికి 3 ప్రధానమైన కారణాలు. ఒకటి ఉద్యమకారుల ఆకాంక్షలు నిలవరలేదు, ఇంకోటి కేసీఆర్ మీద వ్యతిరేకత, ఇంకోటి మా పార్టీ గురించి అని చెప్పేసి 3 విషయాలల్లా మేము పోయినాం. కానీ అలా పోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదులే లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామో ఈయనకు అది ఏంది ఎమ్మెల్సీ ఇచ్చినట్టే చేయడం మళ్ళీ తీసేసారు. దీన్ని ఈయన పరిస్థితి ఇప్పుడు ఉన్నదా లేదా ఈయనకే తెలియదు. అది ఇక నా పరిస్థితి గిట్లుంది, ఇక మా క్యాడర్ పరిస్థితిగా నన్ను మామూలుగా ఉచ్చున ఉరిదిస్తున్నారు. కాబట్టి ఇక మా పార్టీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో సొంతంగా పోటీ చేసే ప్రయత్నాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకా పొత్తుపై నిర్ణయం తీసుకోలేదు అంటే ఒక ఇంటిమేషన్ ఇస్తున్నా అన్నట్టు, మీరు గిట్లా ఏ నిర్ణయం తీసుకోకపోతే మేము పోటీ చేస్తామని. ఏం కాదు, ఏమైతే ఇక అవుతుంది ఇక ఏమి కాదు. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు, 11 మంది మృతి, 12 మంది గాయాలు, సెంట్రల్ మెక్సికోలో ఘటన అంటూ ఒక వార్త వచ్చింది. మరి ఫుట్బాల్ మైదానంలో ఎందుకు కాల్పులు జరిపారు ఏంది, ఒకసారి ఏమన్నా విషయం చూస్తావా? ఆడియాలజిస్టుల కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు, భర్తీకి నోచుకొని పోస్టులు, వినికిడి లోపం ఉన్న చిన్నారులకు సమయానికి అందని వైద్యం, యూడిఐడి సర్టిఫికేట్ల జారీలోనూ సమస్యలు, తల్లిదండ్రులకు భారంగా మారినటువంటి ప్రైవేట్ వైద్యం, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడియాలజిస్టుల కొరత వేధిస్తున్నది. దీనివల్ల వినికిడి లోపం ఉన్న చిన్నారులకు సమయానికి వైద్యం అందడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెగ్యులర్ ఆడియాలజిస్టులు లేకపోవడంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా చిన్నపిల్లలకు ఈ వినికిడి లోపము ఇతర ఏ లోపాలు ఉన్నప్పటికీ ఆ విధంగా ఇవి చేయించుకోవాలంటే చిన్న డబ్బులేం కావు. ఓకే, ఈ ఈ చెవుల ప్రాబ్లంలు ఏవైతే ఉంటాయో వినికిడి లోపము కొంతమందికి ఆ లోపాలు ఉన్నప్పటికీ ఆ చిన్నపిల్లల సమస్యలను ప్రభుత్వ హాస్పిటల్లో పేదోడు అయితే వైద్యం చేయించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి పోదామనుకుంటే అక్కడ మాత్రము ఆ విషయంలో పూర్తిగా డాక్టర్లే లేరట, మొత్తం ఖాళీ లేరట. మరి వాళ్ళు నియమించే ప్రక్రియ నన్ను అదే రేవంత్ రెడ్డి ఈ గిట్ల కొంత నువ్వు అడ్జస్ట్ అంటే నీ పాపాలు నీ ఏమంటారు అంటే నువ్వు మాట్లాడే ఈ అబద్ధాల మాటలు చెవులు చిన్నపిల్లలకు కూడా వినబడొద్దా ఏంది?
ఇంత చర్య మంచిది కాదు అది. రైట్, ఇది దిశ పత్రిక. ఇక వెలుగు దినపత్రిక చూసుకుందాం. విశ్వగురు ఆకట్టుకున్న తెలంగాణ ఉగ్గు కళా ప్రదర్శన. ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ఉగ్గు కళా ప్రదర్శన ఆకట్టుకున్నది. ఆరంభంలో దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులు వాయిద్యాలతో వందే మాతర గీతాన్ని ఆలపించారు. దీనికి తెలంగాణకు చెందిన ప్రముఖ ఒగ్గు డోలు కళాకారులు ఒగ్గు రవి కళా బృందం తమ కళను ప్రదర్శించింది. ఇక ఒగ్గు కళాకారులు ఆకట్టుకున్నారంట. కర్తవ్య పథ్లో సంబురంగా గణతంత్ర వేడుకలు. గుర్రపు బగ్గీలో చేరుకున్న రాష్ట్రపతి ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనిక వందనం స్వీకరించిన ప్రెసిడెంట్. రాజస్థానీ తలపాగతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ. ప్రత్యేక అతిథులుగా EU నేతలు ఉర్సులా కోస్టా. 3వ వరుసలో రాహుల్ ఖర్గేలకు సీట్ల కేటాయింపు. ఢిల్లీ వ్యాప్తంగా 30,000 మంది పోలీసులతో బందోబస్తు. వేడుకలకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు. ప్రపంచ దేశాధినేతల శుభాకాంక్షలు. ప్రత్యేకంగా సందేశం పంపినట మన ట్రంప్ గారు, డొనాల్డ్ ట్రంప్. ఇక సంక్షేమం అభివృద్ధి జోడుగుర్రాలు. తెలంగాణ రైజింగ్ విజన్తో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకే లక్ష్యం. రాష్ట్రాన్ని గ్లోబల్ స్కిల్స్ హబ్గా మార్చేందుకు కృషి. రైతు రుణమాఫీ, మహిళా సాధికారతతో పేదల జీవితాల్లో వెలుగులు. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం. అయ్యా, చెప్పుకోవడానికి రాష్ట్ర గవర్నర్ పెద్ద పోస్టే ఉంటుంది, కానీ ఇక మరి మీరు చేసేది ఏందో ఇవన్నీ 3 ట్రిలియన్ ఇప్పటిదాకానే వివరించినాం కదా. ఇవన్నీ ఏం చేస్తారు? అటకెక్కిస్తారా, ఈ బిల్డింగ్ ఎక్కిస్తారా, ఏం చేస్తారో కానీ ఫస్ట్ అయితే కనీస అవసరాలు తీర్చే వసతులు ప్రజలకు కల్పించే దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుకుంటా ఉన్నాము. ఇక తులం 1.5 లక్ష దాటడంతో చైన్ స్నాచింగ్లు, మర్డర్లు. హైదరాబాద్ సిటీలో మకాం వేసిన అంతర్రాష్ట్ర ముఠాలు. ఒంటరి మహిళలనే టార్గెట్గా రెక్కి పట్టపగలే దోపిడీ. అడ్డొస్తే దాడులు, హత్యలకు వెనకాడట్లే. చోరీ చేసిన నంబర్ ప్లేట్లు లేని బైకులతో చైన్ స్నాచింగ్లు. సీసీ కెమెరాలకు చిక్కుతున్నా పట్టుకోలేకపోతున్న పోలీసులు. సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో దొంగతనాలు జరిగినా ఒక్కరు చిక్కలే. బాధితుల ఆభరణలు రికవరీ కావట్లే. నిన్ననే చెప్పిన ఈ విషయం గురించి. మీకే ఉంటుంది బంగారం, కానీ ఆ బంగారంతో పానం మీకు తెచ్చుకునే కార్యక్రమం చేసుకోకూరి. ఎందుకంటే ఇప్పుడు దగ్గర 2 లక్షల దాకా పోయేటట్టుంది బంగారం. ఎందుకంటే వాడు దొంగోనికి చెప్పే లాభం. ఒంటరి మహిళలనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారట. ఓడన బక్కపలస సన్నగా ఉంటే వాడిని కూడా బెదిరించి అదిరించి ఆయనతో గుంజుకపోతారు. నువ్వు అట్లా అయినకపోతే ఆయనతో చంపే కాడికి వచ్చిందట. జాగ్రత్త. ఇక బంగారం వాళ్ళ నుండి ఇంట్లో దాచి పెట్టుకోరా. ఇక అన్ని విధాలుగా చెప్తా ఉన్నాం. ఇంకోటి కూడా విషయం ఏంటంటే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశంలో కూడా ₹1 పెట్టి వాడు ఇల్లు కొంటాడు, కానీ వాళ్ళు ₹1,00,000 పెట్టి పకడ్బందీగా తాళం కొనడు. ఓకే, ఇంకోటి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఆ ఇంటి ముంగట సీసీ కెమెరా పెట్టుకొని ఆ సీసీ కెమెరాలో భాగంగా ఎక్కడికక్కడ మీరు ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెడుతుంటారు కదా. ఒక 4-5 వేలు 10,000 పెడితే సీసీటీవీ కెమెరా దొరుకుతుంది. ఆ జాగ్రత్తగా నిఘాలో ఉండడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు పుసుకున ఇక మా బంగారం అంతా ఇంట్లో పెట్టి వచ్చినాం, మేము ₹10 తాళం వేసి వచ్చినామంటే దానికి కూడా లూటీ జరుగుతుంది. ముందే జాగ్రత్తగా తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఇటు విషయాలలో కొంచెం టెక్నాలజీని వాడండి. ఓకే, రైట్. ఇక ఎందుకంటే 2 లక్షలు అయింది కాబట్టి ఓ తులం బంగారం కొట్టినా కూడా ఆయనకి 2 నెలల పొద్దు వెళ్తుంది. హైదరాబాద్లోని మియాపూర్ బీరంగూడకు చెందిన అంకం ప్రీతి 25 సంవత్సరాలు. రాత్రి 9:25 గంటల సమయంలో టిఫిన్ చేసేందుకు మదీనాగూడ వెళ్ళింది. తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నది. అదే సమయంలో బైక్పై వేగంగా వచ్చిన దుండగుడు ప్రీతి మెడలోని 13 గ్రాముల గోల్డ్ చైన్ తెంపుకెళ్లాడు. సీసీటీవీలో నంబర్ ప్లేట్ సరిగా రికార్డు కాలేదని పోలీసులు చేతులెత్తేసారు. ఓకే, ఈ రకంగా ఆయన ఇంటికి చేరింది గొడవ అంతే. గూగుల్ జెమినీతో యాపిల్ సిరి. యాపిల్ తన ఫోన్లలో గూగుల్ AI జెమినీని వాడనున్నది. AIS 26.4 బీటాలో గూగుల్ జెమినీ ఆధారంగా పనిచేసే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను వచ్చే నెల లాంచ్ చేయనుంది. కొత్త సిరిని యూజర్ల ముందుకు తీసుకురానుంది. ఇక యాపిల్ జెమినీతో సిరి వస్తుందంట. యూరోప్ కార్లపై తగ్గనున్న టారిఫ్. ఇండియా
EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా యూరోప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై టారిఫ్లను 110% నుంచి 40%కి తగ్గించేందుకు భారత్ సిద్ధమైంది. ఆ 16.30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై ఈ తగ్గింపు తక్షణమే అమలవుతుంది. గీడ చూడే పాపం బంగారం కోసం వృద్ధురాలి హత్య, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే కొట్టి చంపి వెనుక పాతి పెట్టిన యజమాని, మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు. నల్లగొండ జిల్లా హాలియాలో ఘటన. వీన్ని ఏమందాం, వీన్ని బంగారం కోసం వృద్ధురాలి హత్యనట. బంగారం చూసిరుగా నిన్ననే మాట్లాడుకున్నాము, ఇవాళ ఇవన్నీ కథలు వచ్చినాయి. అదే యాపిల్ కూడా, యాపిల్ ఫోన్ ఏదైతే ఉందో ఏ సిరి అనగానే మన మాటలు వింటుంది అని నిన్ననే మాట్లాడినాం, అది కూడా ప్రచురించారు. మొత్తానికైతే బంగారం విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. పేద ప్రజలు కాదు, ఇతర ప్రజలకు కూడా కొంచెము మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకు తెగించి మరి ఈ రకంగా బంగారం దోపిడీ చేస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకృతికి చెందిన గజ్జల శంకరయ్య 76 సంవత్సరాలు, లక్ష్మి 70 సంవత్సరాల దంపతులు ఇంటికి దగ్గరలో ఉండే కత్తి శివ అనే యువకుడు నమ్మకస్తుడిగా ఉండేవాడు. వారిద్దరు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారని తెలుసుకున్న శివ 2025 అక్టోబర్ 7న ఉదయం 6 మాత్రల చొప్పున వారితో మింగించి వెళ్ళిపోయాడు. వృద్ధ దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్ళాక లక్ష్మి మెడలోని బంగారు పుస్తల తాడును తీసుకొని పరారయ్యాడు. మరుసటి రోజు శంకరయ్య, తర్వాత లక్ష్మి చనిపోయింది. ఈ రకంగా బంగారము ఈ విషయాలకు సంబంధించి బంగారం కోసము వీళ్ళను చంపే ప్రయత్నంలో నిద్ర మాత్రలు, ఎక్కువ మాత్రలు ఇచ్చేసి ఆయన చాలా ప్లాన్డ్గా తెలివిగా చేసినటువంటి హత్య. దేనికోసం ఇదంతా? బంగారం కోసం. చిన్నారి ప్రాణం తీసిన చైనా మాంజా తండ్రితో కలిసి బైక్పై వెళ్తుండగా మెడకు చుట్టుకొని తీవ్ర రక్తస్రావం, చికిత్స పొందుతూ మృతి. కూకట్పల్లిలో ఘటన. సో ఇదంతా ఇప్పుడు 1, 2, 3, 4 ఈ 4-5 అంశాలు ఉన్నాయి కదా, పేపర్కి వచ్చిన 4-5 అంశాలు ఉన్నాయి, ఎన్నో జరిగి ఉంటాయి, ఇంకా చాలా జరుగుంటాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పైసలు పెట్టి మన పానాన్ని మనమే తీసుకుంటున్నాం. పైసలు పెట్టి బంగారం కొని ఆ బంగారంతో మనకు ప్రాణం ముప్పు ఉన్నది కాబట్టి కొనకురి. మా మజా వానికి వచ్చింది, మాంజా ఏమి ప్రాణం తీసింది. క్రిటికల్గానే సౌమ్య కండిషన్, వెంటిలేటర్, డయాలసిస్ పైనే ఎక్సైజ్ కానిస్టేబుల్. కిడ్నీ స్ప్లీన్ తొలగించిన డాక్టర్లు, కాస్త మెరుగుపడిన బీపీ, పల్స్ రేట్, హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నిమ్స్ డాక్టర్లు. ఇటీవల నిజామాబాద్ డ్యూటీలో ఉండగా హత్యాయత్నం, గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య. మొన్న మాట్లాడుకున్నాం కదా డ్రగ్స్ సంబంధించి. ఇక ఆమె పరిస్థితి కొంచెము అదిగానే ఉందట. ఇక మళ్ళా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశం. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ను ప్రశ్నించిన సిట్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి నియామకంలో సంతోష్ రావు కీలకం. ఎస్ఐబి మాజీ సీఎం కేసీఆర్ మధ్య సమాచారం చేరవేసినట్లు ఆధారం. తర్వాత కూడా వీళ్ళకి ఇస్తుండొచ్చా నోటీస్? కవితకు కూడా ఇస్తారా? ఎందుకంటే ఒకటే అది కదా, మరి ఆరోపణలు చేసినందుకు బయటకు వచ్చి ఇవాళ ఆరోపణలు చేసి మొన్నటిదాకా ముందుగానే తప్పించుకుంటారు. నాకేం సంబంధం లేదు, చేసినంత వాళ్ళే, నాకైతే సంబంధం లేదు, చేసింది వాళ్ళే అని చెప్పేసి అటు చూపెట్టింది. రేపటి నుంచి మహాజాతర, ముస్తాబైన మేడారం, 4 రోజుల పాటు వేడుకలు. రూపాయలు 251 కోట్లతో సమ్మక్క సారలమ్మ ఆలయాల పునరుద్ధరణ. విద్యుత్ దీపాలతో జిగానమంటున్న తల్లుల గద్దెల ప్రాంగణం. ఈసారి జాతరకు దాదాపు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. రాష్ట్ర నలుమూలల నుంచి 4,000 ఆర్టీసీ బస్సులు, 15,000 మంది పోలీసులతో బందోబస్తు. సోమవారం రాత్రి లైట్లతో వెలిగిపోతున్న మేడారం గద్దెలు. ఇన్సైట్లో న్యూజిలాండ్కి చెందిన మావోరి గిరిజన తెగ కళాకారులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న మంత్రి మన సీతక్క. ఇగో ఇది చదువు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ. 2,878 పోస్టులకు గాను పనిచేస్తున్నది 753 మందే. 7 వర్సిటీల్లో ప్రొఫెసర్లే లేరు. ఆర్జీఓకేటీ శాతవాహనాలు అసోసియేట్లు కూడా నిల్. గైడ్లైన్స్ ఇచ్చి రిక్రూట్మెంట్ మరిచిన సర్కారు. చివరిసారిగా 2013లో భర్తీ. ప్రతి మీటింగ్లోనూ ప్రొఫెసర్ల కొరతపై వీసీల ఆవేదన. కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్న వర్సిటీలు. అటకెక్కిన పరిశోధనలు. అయితే మొత్తానికి 2,877 పోస్టులకు గాను పనిచేస్తున్నది మాత్రం 753 మందేనట. దాదాపు 2,000 పైచిలకు
ఖాళీలు ఉన్నాయి, ఏం చేస్తారు? చదువును ఏడికి పంపిస్తారు? మీ కథ ఏంది? గిదా ప్రొఫెసర్లను నియమించిన ప్రభుత్వాలు మీ మీ రాజకీయాలకు సంబంధించినటువంటి పదవుల కోసం అయితే దానికో నివేదిక, దానికో కథ, దానికో పెద్ద పెద్ద మనుషులు పనిచేయాలి, మళ్ళీ ఈ చదువుకున్న వాళ్ళు ఆడ పనిచేయాలి, అవన్నీ చక్కదిద్దాలి. కానీ గీ ప్రొఫెసర్లు ఖాళీలు పెడతారు. గిదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆయన పోయినాక నేను వచ్చినా నేను వీక్తున్నా. ఇదా 2013లో భర్తీ చేసిరట. సన్నాసి ముచ్చట్లు కాకపోతే గిదా నువ్వు వచ్చి ఎన్ని రోజులు 2 సంవత్సరాలు అయిపోయాయి కదా. ఇవి ఏరా ఇటు చూడండి. ఉస్మానియా యూనివర్సిటీ 936, జేఎన్టీయు హైదరాబాద్ 266, కాకతీయ యూనివర్సిటీ 332, తెలంగాణ యూనివర్సిటీ 91, ఆర్జీఏకేటి 127, పాలమూరు యూనివర్సిటీ 117, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 69, తెలుగు యూనివర్సిటీ 64, మహాత్మా గాంధీ యూనివర్సిటీ 35, శాతవాహన యూనివర్సిటీ 47, జేఎన్ఏఎఫ్ఏయు యూనివర్సిటీలో 41. ఇక మిగతాదంతా ఇంత ఖాళీగా ఉంటే 11 యూనివర్సిటీల్లోనూ మొత్తం ఖాళీలు. ఇది మన కథ. ఈ 11 యూనివర్సిటీల్లో కలిపి 2125 ఖాళీలు ఉన్నాయి. సిగ్గుపడే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు సిగ్గుపడండి. ఏం చేస్తున్నాం అనేది. ఇంకా పెద్ద పెద్ద మాటలు, భారీ డైలాగులు. ఈ భారీ డైలాగులు విన్నోడు అంగీలు చింపుకోడు. ఇది కథ. ఇది ప్రభుత్వాలు మనం పెట్టుకున్న జీతకాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. పిల్లలకు చదవద్దా? ఏమున్నా నెక్స్ట్. ఇక ఇది వెలుగు పత్రిక అయితే రాధాకిషన్ రావు ఏం రాసుకొచ్చిండు ఏంది? డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులే జీవో 252 నుంచి మీడియా కార్డులు అన్న పదం తొలగింపు. రాష్ట్ర మీడియా కమిటీలో ప్రెస్ క్లబ్ డెస్క్ జర్నలిస్టుల నుంచి ఒక్కొక్కరికి స్థానం సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. అయితే ఏదైతే మొన్నటిదాకా తీసుకున్నటువంటి ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండో ఆయన తీసుకున్నటువంటి ఆయన ఆధీనంలో ఉన్నటువంటి దీనికి సంబంధించి ఇక 2 రకాలుగా విభజిస్తాము జర్నలిస్టులకు సంబంధించి. అందులో మీడియా కార్డులు ఒకటి, అక్రిడేషన్ కార్డులు ఒకటి అని చెప్పి ఇప్పుడు ఆ ప్రతిపాదనలు కూడా వెనక్కి తీసుకొని ఇక అందరికీ ఒకే రకమైనటువంటి అక్రిడేషన్లు అన్న పదాన్ని ఉపయోగించబోతున్నాము అని చెప్పేసి ఈ విషయం యొక్క సారాంశం. మీకు కూడా కృతజ్ఞతలు. నిజంగానే ఇక చైనా మాంజాకు బాలిక బలి తల్లిదండ్రులతో కలిసి బైక్ మీద వెళ్తుండగా గొంతు కోసిన మాంజా ఆసుపత్రికి తరలించేలోపు తండ్రి చేతుల్లోనే మృతి. భారత్ EU తగ్గనున్న యూరోపియన్ కార్ల భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేడే. శివరాగ్ర సదస్సులో అధికారిక ప్రకటన. డొనాల్డ్ ట్రంప్ విచ్చలవిడి ఆంక్షల నేపథ్యంలో ఒప్పందానికి విశేష ప్రాధాన్యం. రక్షణ రంగంలోనూ ఇరుపక్షాల భాగస్వామ్యం. ఉద్యోగాల కోసం యూరప్కు వెళ్ళటం భారతీయులకు ఇక సులభు అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం. ప్రపంచ సుస్థిరతకు భారత్ కీలకం. ఉర్సులా ఇక ఈడ మన నిన్న కలిసిరు కదా వీళ్ళంతా EU ఉర్సులా నుంచి వచ్చినటువంటి ప్రతినిధుల బృందంతో మన మోడీ గారు కొంత మాట్లాడి ఇక మనోళ్ళు ఏదైతే అమెరికాకు ఉద్యోగాల కోసం పోతారో అట్లా పోయే విదేశాలకు పోయే వాళ్ళందరికీ సులువుగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. తగ్గనున్న యూరోపియన్ కార్ల ధరలు 15,000 యూరోలకు మించి ఉన్న కార్లపై సుంకాలు 110% నుంచి 40%. ఏడాదికి 2 లక్షల కార్లకు మాత్రమే వర్తింపు. విద్యుత్ వాహనాలపై 5 ఏళ్ల పాటు సుంకాల తగ్గింపు కుదరదన్న భారత్. తగ్గనున్న స్కోడా, వోల్వో, ఫోక్స్ వ్యాగన్, BMW, బెంజ్, ల్యాండ్ రోవర్ ధరలు ఇవే తగ్గించాలి. మళ్ళీ పుసుకున్న పేదోడు కొనే కార్లు అయితే తగ్గించకూరి. ఎందుకంటే మరి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాలే కంటే ఎక్కువ వాడరు. పుసుకున్న ఎవడన్నా పనికిరానుడు ఎక్కిండి అనుకో ఎంబడే కారు చేంజ్ చేసి ఇంకో కారు కొనుక్కోవాలి కదా. ఎందుకంటే తగ్గిస్తేనే కదా మరి అట్లా అయ్యేది. ఇట్లా లగ్జరీ కార్ల ధరలు కూడా తగ్గే అవకాశం. తెలంగాణ రైజింగ్ 2047. అమ్మాయి ఇప్పుడు
దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఒక పదాన్ని పదే 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 చెప్తా ఉంటారు. చెప్పి ఆ పదాన్ని నిజమని నమ్మించేలాగా ఆ పదాన్ని 2000 రైజింగ్ 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 ప్రజాపాలన 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 ప్రజాపాలన. ఈ పరిస్థితుల్లో ఈ మాయమాటలతోటి ఇట్స్ అ ప్రాపగండా. అంటే ఎవరైతే హిట్లర్ ఉన్నాడో ఆ హిట్లరు చేసినటువంటి కార్యక్రమాలలో కొన్ని అంశాలు తీసుకొని తెరకెక్కించి ఏ రకంగా ప్రచారం చేసి ప్రజల మైండ్ను డైవర్ట్ చేసిరో అదే తీరుగా వీళ్ళు ఆ మాటలను పదే పదే ప్రస్తావిస్తారు. ఆ రైజింగా బైజింగా అదేందో తర్వాత ముచ్చట కానీ రోజు చెప్పాలి 2047 రైజింగ్ ప్రజాపాలన ఎవడు కొట్టినా ప్రజాపాలన. అందరు అటువైపు ఆలోచించాలి, అవసరం ఉండే మర్చిపోవాలి మొత్తం. రైట్. స్టూడెంట్ రేవంత్, అబ్బా ఈయన గుర్తించిండు వీళ్ళ సోపతి ఎవరు ఆంధ్రజ్యోతి మరి వీళ్ళ దోస్తును మర్చిపోతలేడు. ఇప్పుడు మిగతా ఇన్ని పత్రికలు చూసినాం, ఎవరు గుర్తు చేసి ఈ ముచ్చట చేరు. కానీ రేవంత్ రెడ్డిని మళ్ళా ఏబిఎను గుర్తుపట్టి మరి దోస్తు ఎక్కడున్నా కూడా చూపియాలి. దోస్తును దొరకబట్టి మరి చూపించారు. ఇగో ఇంతమందిలా మంచిగా ఐడి కార్డు వేసుకుండు, బ్యాగ్ వేసుకున్నాడు, బయటకు పోయిండు, కిందికి దిగుతుండే ఎక్కాలే కదా. అయిపోయింది క్లాసు, ఎంతసేపు ఉండమంటావు, క్లాస్ అయిపోయింది, దిగుతున్నాడు. రైట్. పుస్తకాలు చేతబట్టి హార్వర్డ్ యూనివర్సిటీ క్లాసులకు 21వ శతాబ్దంలో నాయకత్వం అంశంపై కోర్సు 30వ తేదీల దాకా క్లాసులు. తొలి రోజు హాజరైన సీఎం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా తరగతులు. 2వ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి. అయితే మరి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏ భాషలో చెప్పినట్టు నాకు ఇంగ్లీష్ ఉంటుంది. హార్వర్డ్ అంటే మాక్సిమం ఇంగ్లీషే ఉంటుంది. మరి సార్కి రాదు ఎట్లా? ఆడ ట్రాన్స్లేట్ చేసుకుంటారు. అదే తెలియక అడిగిందే. లేకపోతే కొంత ముఖ్యమంత్రి అంటే గాయత అర్థం కాదు. మరి నువ్వు చీప్ గా తీసేస్తాను. చీప్ కాదే, నవ్వుతున్నాడు కదా అట్లా. రైట్. 2వ రాష్ట్రానికి 2.5 రాష్ట్రానికి రేవంత్ రెడ్డి 2వ తారీఖు వస్తుండట. హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ అందుకోనున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డు. కానీ కాదు, ఫస్ట్ అన్ని నేర్చుకున్న తర్వాత పదవులు ఎక్కుతారు కదా, కుర్చీ ఎక్కుతారు కదా. ఇప్పుడు ఎక్కినాక మరి సగం అయింది కదా, ఫస్ట్ ముందుగానే పోయేది ఉండే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చుకుంటాయి కావచ్చు. ఆయనకు వచ్చినాయో లేదో కానీ ఈయనకు వచ్చినాయి. ఆయనకు వస్తాయి. ఆయన ఏం కలలుగా అంటాడో ఈయన ముందుగానే కలలుగా అంటాడు. ఇలా దోస్తాను, అంత మంచి దోస్తాను. ఆయన మళ్ళీ కాలేజీ విద్యార్థిగా మారారు. అది అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్టూడెంట్గా. చక్కగా మెడలో ఐడి కార్డు వేసుకొని పుస్తకాలు చేతబట్టి సోమవారం పొద్దున్నే భారీగా కురుస్తున్న మంచు మధ్య వణికే చలిలో హార్వర్డ్ పరిధిలో మసాచ్యూసెట్స్లోని కెనడీ స్కూల్కి వెళ్ళారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పట్లో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా 3 ఏళ్ల పాటు హైదరాబాద్లో జేఎన్టీయూలో తరగతులు హాజరైన రేవంత్ ఇప్పుడు సీఎం హోదాలో రోజుల వ్యవధిలోనే హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేయనున్నారు. ఆ కొన్ని రోజుల్లోనే క్లాసులు విని హోంవర్క్ రాసి ఆ అసైన్మెంట్లు పూర్తి చేసి వాటిని క్లాసులకు సమర్పించి ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ అందుకోనున్నారు. వర్సిటీ నిర్వహించే లీడర్షిప్ 21న సెంచరీ అనే కోర్సుకు సంబంధించి కెనడీ స్కూల్ ప్రాంగణంలో క్లాసులు సోమవారం మొదలయ్యాయి. ఈ క్లాసులు 30వ తేదీ వరకు జరుగుతాయి. ఈ కోర్సు 5 ఖండాల నుంచి 20 దేశాల ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. వీరందరూ కలిసి ఇక హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి క్లాసులు వింటున్నాడు. మళ్ళీ ఏంది వణికే మంచులో, తర్వాత తిని తినక ఆగమాగం బుక్కులో పుస్తకాలు పట్టుకొని రేవంత్ రెడ్డి హార్వర్డ్స్ క్లాసుకు పోయి పాత రోజులన్నీ కలలుగా అనుకుంటూ ఇక తొలి సీఎంగా హార్వర్డ్ క్లాస్ నుంచి ఒక సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నాడు మన ముఖ్యమంత్రి గారని చెప్పేసి ఈయన ఏవైతే కలలుగా అన్నారో ఈ ఏబిఎన్ ఈయనే ఆ కలలు కానీ ఆయన ఉద్దేశాన్ని అంతా ఈయన చెప్తున్నాడు. ఇక దగ్గుమందు మత్తుల్లో యువత భవిత చిత్తు. యూపీ కేంద్రంగా కోడిన్ మాఫియా సరిహద్దులు దాటి దందా, లక్షల సీసాలు సీజ్, ఇతర రాష్ట్రాలకు లింకు. తెలంగాణలో కోడిన్ అక్రమ విక్రయదారులపై కేసులు నమోదు. కోడిన్ను మత్తు కోసం నిత్యం వాడితే అనారోగ్యమే వైద్య నిపుణుల హెచ్చరిక.
ఇక సాధారణంగా దగ్గు నివారణ కోసం వాడే కొన్ని సిరప్లు యువతను మత్తుల్లో ముంచెత్తుతున్నాయి. వారి భవిష్యత్తును ఎందుకు వనికి రాకుండా చేస్తున్నాయి. చాలా కాలంగా ఉత్తరప్రదేశ్ కేంద్రంగా సాగుతున్న ఈ కోడిన్ సిరప్ మాఫియా ఇప్పుడు దేశంలో పలు రాష్ట్రాలకు పాకి యువతను నిర్వీర్యం చేస్తుంది. అందుకనే వయసులోని కుర్రాళ్ళు రెక్కాడితే డొక్కాడని కూలీలు ఈ సిరప్ మత్తులో తూలుతున్నారు. సాధారణంగా దగ్గు నివారణకు వాడే కోడిన్ సిరప్ ధర బహిరంగ మార్కెట్లో 120 నుంచి 180 వరకు ఉంటుంది. కానీ ఈ చీకటి వ్యాపారంలో ఒక్కో సీజన్ నుంచి తీసే షాట్ను చిన్న మోతాదు 40 నుంచి 60 దాకా అమ్ముతున్నారు. దీనికి అలవాటు పడ్డ వారి వల్ల ఒక్కో దుకాణంలో రాత్రికి రాత్రే 20 నుంచి 25 సీసాలు ఖాళీ అవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఉత్తరప్రదేశ్లో అక్కడి పోలీసు నార్కోటిక్ విభాగపు అధికారులు చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఆ రాష్ట్రంలో ఒక నగరానికో ప్రాంతానికో పరిమితం కాలేదు. లక్నో నుంచి రాంచీ వరకు, పాట్నా నుంచి బంగ్లాదేశ్ సరిహద్దుల వరకు ఈ మత్తు సామ్రాజ్యం విస్తరించినట్టు అక్కడి అధికారులు గుర్తించారు. కోడిన్ సరఫరా ఎలా చేయాలనే విషయంలో ఈ ముఠాలు ఒక పక్కా నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాయి. అందులో భాగంగా అవి నకిలీ కంపెనీలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించారు. కేవలం కాగితాల మీద ఉండే ఆయా షెల్ కంపెనీల పేరుతో వారు లక్షల సంఖ్యలో సిరప్ బాటిళ్లను కొనుగోలు చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాలోని ఫ్యాక్టరీలలో ఈ దగ్గు మందు తయారీ అవుతున్నాయి. అక్కడి నుంచే ఈ మందులు బయలుదేరుతున్నట్లు సమాచారం. జాగ్రత్త సుమా, డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు, కూలినాలు చేసుకునేటోళ్ళు రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటికి బానిస కావద్దు. ఇలాంటి వాటి వల్ల మీ జీవితాలు నిర్వీర్యం చేసుకోవద్దు. అదేవిధంగా ఇక ఆయన అంటుండు నుంచి దృష్టి మళ్లించేందుకు ఇక ఓటు చోరీ కాదు, రాహుల్ కి మెదడు చోరీ అని చెప్పేసి విబిజీ రామ్జీ ఒక చరిత్రాత్మక సంస్కరణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నాడు. ఇక విబిజీ రామ్జీ సంబంధించినటువంటి కేసులో ఇక్కడ ఒకటి కొత్త పార్టీ కోసం ఈసీకి కవిత దరఖాస్తు. ఢిల్లీలో ఎన్నికల సంఘానికి సమర్పించిన జాగృతి శ్రేణులు బీసీ కులగణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు మోసం. ఇక కవిత కొత్త పార్టీ కోసం కూడా దరఖాస్తు మొదలు పెడుతుందట. సంతోష్ రావుకు సిట్ నోటీసులు. అయితే విషయం ఏంటంటే కవితక్క మీరు పార్టీ పెడుతున్నారు, సంతోషకరమైన సందర్భం విషయం అయినప్పటికీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మీరు పార్టీ వల్ల ఈ ప్రజలకు మేలు జరగాలనుకుంటే ఫస్ట్ ఆ అధ్యక్ష పదవి ఏదైతే ఉందో అధికంగా ఉన్నటువంటి బీసీలలో ముదిరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అధ్యక్ష పదవి ఇచ్చి ఆ పార్టీని సుస్థిరంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే విధంగా చూడాలని కోరుతా ఉన్నాము. లేని పక్షంలో మీరు మరో స్టంటర్గా మాత్రమే తెలంగాణలో చూస్తాం. కాబట్టి ఆ ఉదరగా వద్దా రైట్ నమస్తే తెలంగాణలో ఏముంటుంది వద్దా తీగ నీకు ఇష్టం బాగా కావుచి పడుతున్నా లేదు అట్లని కాదు, ఇబ్బంది పడడా మరి సార్ ప్రేమిస్తున్నావే అట్లని కాదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం అరే ముసలం ఇవి మనము చాలా మంచి మంచి పదాలు వాడతాము, జనాలకు అర్థం కాని పదాలు రాసి దీనివల్ల మన పేపర్ విలువబోతుంది సార్. ప్లీజ్ దయచేసి మీరు మారండి మార్చుకోండి. ఆగని కక్ష సాయింపు సంతోష్కు సిట్ నోట్ ఇదంతా ఈ నాదినంలోనే ఉంటుంది అనుకుంటేనే. సీరియల్ డ్రామాలు, సింగరేణి సీన్ రివర్సు, నిన్ను కల్పతరం, నేడు మనోడు, మనుగడే బరువు, నేడు గవర్నర్ వద్దకు బీఆర్ఎస్ బృందం, పొరి 10 ఏళ్ల కిందట బ్యాంకు బ్యాలెన్సు 3,450 కోట్లు. రేవంత్ సర్కార్ 2 నెలల పాలన పరిస్థితి తారుమారు. రేవంత్ పాలనలో హక్కుల హననం, సంక్షోభంలో బీసీ సంక్షోభం, కాంగ్రెస్ గుండాగిరి నేను అది వద్దు కానీ పాపం ఎందుకు గంత చీపుగా తీసేస్తున్నావు. వాళ్ళు గంత కష్టపడి రాస్తే ఇక వీడేమైంది అడుగుడు. దుబ్బాకలో కాంగ్రెస్ గుండాగిరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై దాడికి యత్నం. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట. చేష్టలుడికి చూస్తుండిపోయిన గాలిడే సరే. ఇప్పుడు దుబ్బాకల 3వ ప్లేస్లు ఉందాడ, గాలి ఎందుకు చేస్తారు అంతా. మరి మొన్న ఈ పలరాజేశ్వర రెడ్డి ఆడ కూడా జరిగిందంట కదా జనగామ ఆయనే గెలిచింది కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం గుండాగిరి ఎత్తున్నారు. రైట్ మిత్రులారా, ఇది నమస్తే తెలంగాణ పత్రిక. ఇక మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మధ్యలో కామెంట్ చేస్తే తప్పకుండా చదివి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాం. ఎవరు ఇద్దరు చేసిరు మరి. గుడ్ మార్నింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. అదే విధంగా ఇంకా నెక్స్ట్ రైట్
ఇవి ఏదొచ్చినా ప్రతి దానికి సంబంధించి మీరు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని పక్క మేము చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఇది ఈరోజు వార్తాపత్రికల్లో చూసినటువంటి అంశాలు. రేపటి వార్తాపత్రికల్లో వచ్చే అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.